ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలి. హ్యాపీగా ఉన్నంత వరకు బానిసత్వమేగా. ఇశ్రాయేలీలు హ్యాపీగా ఉన్నంత వరకు బానిసలేగా. వాళ్ళు వీళ్ళ పట్ల దయ, జాలి, కనికరాలతో ఉన్నంత వరకు స్వతంత్రం లేని బ్రతికేగా, శ్రమ పట్టబట్టమేగా, స్వేచ్ఛ లేదుగా. ఇక్కడ ఇంకొక మాట చెప్తా, శ్రమలు మితిమీరిపోతున్నాయి అనుకో, అంటే ఆరిపోయే దీపానికి మీకు ఒక్క మాట ఈ రాత్రి చెప్తాను, మనసులో పెట్టుకోండి. శ్రమలు ముమ్మరం అవుతున్నాయా? ఊపిరి సలుపని సుడిగుండాలు నిన్ను చుట్టేస్తున్నాయా? ఏదో ఏదో మొత్తానికి నా పతనానికే వచ్చినాయి, నేను దారైపోతాను అనుకో మాకు. వచ్చి 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 కెరటం గనక అలా లేచి, ఒక అలా లేచి కుప్పలా కూలిపోయినట్టు ఉవ్వెత్తున నీ మీదకు వచ్చిన శ్రమల కెరటాలు కుప్పలా కూలిపోయే సమయం ఆసన్నమైంది. హల్లెలూయా. పెరుగుతాయి 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 పెరుగుతాయి, చివరికి ఏముండదు, అలా సమసిపోతాయి. ఎందుకు? నీ పక్షాన ఉన్నవాడు జీవము కలిగిన దేవుడు. పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి, అంత అయిపోతుంది అయిపోతుంది అయిపోతుంది, ఏమీ ఉండదు, అంత సమసిపోతుంది. అది దేవుణ్ణి ప్రేమించే వ్యక్తుల జీవితాల్లో జరిగి తీరుతుంది, అంతే. ఆమేన్. ఈ లోపు మీరు సమస్యలన్నీ తీవ్రం అవ్వడం చూసి ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోదాం అనుకోమాకండి. ఆ మీదట ఉంది అద్భుతమైన జీవితం, ఆ మీదట ఉంది ఆశీర్వాదం. ఓపిక పట్టు, అన్నీ ఓ దారి అయిపోతాయి, అన్నీ ఒక్క లిక్కు వచ్చేస్తాయి. ఏముందండి, ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టారు, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, నల్లు దిశలో ఇశ్రాయేలీని చుట్టుముట్టారా? చివరికి ఏం జరిగింది? ఒక మాట చదివిస్తాను చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? ఆ ఆ ఆ ఆ వెంటనే ఆ ఆ ఆ ఆ ఆ ఆ అనగా అన్న దగ్గర మొత్తం మీరు చదువుకోండి, తర్వాత కిందకి రండి. ఆ వచనం ఎండింగ్లో చూడండి. పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. చెప్పండి, వెట్టి పనులు అధికారులను పెట్టి శ్రమ పెట్టేటప్పుడు దేవుడు దిగి వచ్చాడా? మంత్రస్థానంలో పెట్టి పురిట్లోని పిల్లల్ని చంపమన్నప్పుడు దిగి వచ్చాడా? పిల్లలు పుడితే తీసుకెళ్లి నైలు నదిలో పడేయండి అన్నప్పుడు దేవుడు దిగి వచ్చాడా? ముమ్మరం చేశారు. ఇశ్రాయేలీల్ని, దేవుని బిడ్డల్ని శత్రువు నలు దిశల చుట్టుముట్టి ముమ్మరం చేశాడు. ఇక జీవితం మీద విసుకొచ్చి మూలుగుతున్న రోజులు అవి. ఇప్పుడు అంటున్నాడు, నేను దిగి వచ్చాను. ఏముండదు, నీ జీవితంలో సమస్యలు పెరుగుతున్నాయి 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 పెరుగుతున్నాయి, పరాకాష్ఠకు రాని వచ్చిన అప్పుడు నా దేవుడు నీ జీవితంలో అడుగు పెడతాడు, దిగి వస్తాడు, నీ కోసం దిగి వస్తాడు. మరొకసారి నీ జీవితంలో పాదము మోపుతాడు. సముద్రము లెమ్మనించినట్టుగా శ్రమలు నెమ్మలిస్తాయి, పెనుగాలులు నిలిచిపోయినట్టుగా నీ జీవితంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చక్కబడతాయి. రెప్పపాటులో మారే రోజు అది. ఆల్రెడీ నీ కొరకు దేవుడు దిగాడు లైన్లోకి, కార్యాలు మొదలు పెట్టాడు. ఎక్కడ కదలాలో అక్కడ కదులుతున్నాడు ఆయన. వీళ్ళు ఇక్కడ ఐగుప్తులో ప్రార్థన చేస్తుంటే అక్కడ మిద్యానులోనికి దిగి వచ్చాడు. రావాల్సింది ఎక్కడికి? ఎక్కడికి చెప్పు, రావాల్సింది ఎక్కడికి? ఐగుప్తు తన బిడ్డల దగ్గరికి కదా. వీళ్ళు ఇక్కడ మొర్ర పెడుతుంటే దేవుడు మిద్యానులో, దేవుడు అక్కడికి దిగి వచ్చాడు.
మనం ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఎక్కడ కార్యం జరగాలో అక్కడికి దిగి వచ్చే దేవుడు నేను ఆరాధించే నజరేయుడైన యేసు. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఇశ్రాయేలీయులకు మేలు చేశారా, కీడు చేశారా? మన జీవితంలో కూడా అంతే జరిగిద్ది. విసుకొచ్చి పక్కకు పోవాలా, విసుకొచ్చి కొన్ని వదిలిపెట్టాలి. ఇంకా ఇంకా అక్కడక్కడే ఎటు చూస్తే అటు ఎన్నో 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 పాఠాలు. మొత్తం మీద ఈ ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల్ని నలుదిశలో ఇబ్బంది పెట్టడం ఇశ్రాయేలీయులకు దీవెనైంది. ఆ పాపపు ఐగుప్తులో నుండి బయటికి రావాలనుకున్నారు, ప్రార్థన చేశారు. తుదకు అవన్నీ కలిసి దేవుడు వాళ్లకు ఏర్పాటు చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళడానికి అద్భుతమైన మార్గం అయ్యాయి. దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఇబ్బంది పెట్టి ఏం చేశారు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి పంపించారు. అంతే, మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళందరూ చివరికి మనల్ని దేవుడు చిత్తంలోకి నడిపించడమే, అంతకంటే ఏం చేయలేరు వాళ్ళు. ఇప్పుడు ఇంకొక వచనం చూపిస్తా చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదువుతారా? సేవకులు ఎవరైనా ఉంటే బాగుండేది. సౌండ్ చూడమంటే వెళ్ళారు, ఇంకంత వాటికి రాలా. నేను చదువుతానమ్మా, లైవ్లో ఉన్నారు, వాళ్ళకి వాక్యం వినపడాలి కాబట్టి. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకునిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర నున్న ఆసనము మీద కూర్చుని ఉండగా, మళ్ళీ చదువుతాను. హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర నున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థించుచు బహుగా ఏడ్చుచు. ఈ ఎల్కానా అనే అతనున్నాడండి, చాలా ఆస్తి ఉంది ఆయనకి. 2 పెళ్లి చేసుకున్నాడు. హన్నాని, పెనిన్నాని 2 పెళ్లి చేసుకున్నాడు. ఒక భార్యకేమో పిల్లలు పుట్టారు, హన్నాకేమో పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టలేదన్న బాధ తన గుండెలో ఉన్నప్పటికీ అప్పుడప్పుడు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవా నాకు సంతానం దయచేయని ఆమె ప్రార్థన చేస్తున్నప్పటికీ మీరు గ్రహించండి, నార్మల్గా నాకు సంతానం ఇవ్వయ్యా అని వచ్చినప్పుడల్లా మొర్ర పెట్టుకుని మొక్కుబళ్ళు చేసుకుంటూ ప్రార్థన చేసి వెళ్తుంది. కానీ ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే ఆమె సవితి ఉంది చూడండి, హన్నా సవితి. ఆమె వచ్చినప్పుడల్లా, అంటే వీళ్ళు ఒకే ఇంట్లో ఉండరు, చెరొక ప్రాంతంలో ఉంటారు, వేరే వేరే ఊర్లలో ఉంటారు, లేకపోతే వేరే వేరే సమాజాల్లో ఉంటారు, వేరే వేరే ఇళ్లల్లో ఉంటారు, ఒక దగ్గర కలిసి ఉండరు. ఎందుకంటే టామ్ అండ్ జెర్రీ ఇక ఇంట్లో 2 భార్యలు ఒక ఇంట్లో ఉంటే ఏం జరిగిద్దో మీకు తెలిసిందేగా, రోజు కొట్టుకోవటాలే. అందుకని ఈ ఎల్కానా పెనిన్నాను ఒక ఇంట్లో పెట్టాడు, హన్నాను ఒక ఇంట్లో పెట్టాడు. ఎప్పుడైనా మందిరానికి మీరు గమనించండి, పండుగ షిలోహులో ఉన్న మందిరానికి వెళ్ళేటప్పుడు ఈ ఎల్కానా 2 భార్యలను వెంట పెట్టుకుని వెళ్ళేవాడు. అప్పుడు మాత్రమే ఈ కుటుంబం అంతా కలిసేది. విడిగా అయితే ఎవరి పనుల్లో వాళ్ళు, ఎవరిళ్లలో వాళ్ళు ఉండేవాళ్ళు. ఆమెకు అంత ఇబ్బంది లేదు. ఎప్పుడైతే వీళ్ళు కలిసి దేవాలయంలోనికి వస్తున్నారో ఈ పెనిన్నా ఉంది చూడండి, రకరకాల మాటలతో కొల్లబొడుస్తుంది. గుడ్డుబోద్దానా, నా పిల్లల్ని పట్టుకో, మాకు శాపం వచ్చింది. పొరపాటున పిల్లలు ఆమె దగ్గరికి వెళ్తే ఆ అరిష్టపు దాని దగ్గరికి వెళ్ళావింది, మంచిది కదా అది. అంటే ఏం మాట్లాడిందో, ఎలా మాట్లాడిందో, సూటిపోటి మాటలు. ఒక పక్కేమో సవతి పోరు, మరొక వైపు పిల్లలు లేరు కదా, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇక పొడుస్తుంది. కత్తిపోటు లాంటి మాటలతో
ఏం పుట్టించిందంట ఆమెకి? ఈ పెనిన్న హన్నాకి నవ్వు పుట్టించిందా? దుఃఖం కంటే ముందు కోపం పుట్టించింది. కలిశారంటే చాలు రకరకాల మాటలతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది, కోపం పుట్టిస్తుంది. వాళ్ళిద్దరు కలిసినప్పుడల్లా హన్నా ఏడుస్తుంది, దుఃఖక్రాంతురాలవుతుంది, భోజనం మానేస్తుంది. ఆమె విడిగా బాగానే ఉంటుంది. ఆ పండుగప్పుడు మాత్రమే, దేవాలయం దగ్గర మాత్రమే ఈ సూటిపోటి మాటలతో హృదయం బ్రద్దలైపోతుంది. ఆ మనిషి పుట్టించిన కోపం ఈమెను ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలుసా? చూస్తా ఊరుకుంటుంటే ఏంటి ఎక్కువ చేస్తున్నావు జుట్టు పట్టుకులా పోయి నేరుగా ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? కోపం వచ్చి ఆ కోపంలో ఒక నిర్ణయం తీసుకుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి అంటుంది, ప్రభువా నాకు సంతానం ఇవ్వు, నాకు ఒక బిడ్డనిస్తే నీకే ఇస్తా, నీ కొరకే పెంచుతా. ఆ మనిషి నన్ను అపహాస్యం చేస్తుంది, ఎగతాళి చేస్తుంది, కోపం రేపుతుంది. ఒక బిడ్డని ప్రభువా నీ కోసం పెంచుతా. అమ్మ ఎంత ఏడ్పేడ్చిందంటే మూలిగింది ఈమె కూడా. ఇప్పుడు చూడండి, ఈ పెనిన్న హన్నాకి కోపం రేపడం మేలయిందా కీడైందా? ఏ మేలయింది? దేవుని యొక్క చిత్తం అక్కడ నెరవేర్చబడడానికి ఒక అద్భుతమైన దారి దొరికింది. ఈ పెనిన్న హన్నాను కదిలించలేదు అనుకో, మందిరానికి వచ్చేది, హాయిగా తిరిగేది, భోజనం చేసేది, తిరిగి మరలా హన్న ఇంటికి వెళ్ళేది. కానీ జరిగింది ఏంటంటే ఆ మనిషి పోట్లు, నానా రకాల మాటలు, కోపము పుట్టించింది. కోపంలో ఏడుపు ఎవరి మీద వచ్చింది? ఈమె మీద. అటు భర్త అంటాడు, అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు, నేను నీకు 10 మంది పిల్లలతో సమానం కానా? ఈ మాటలన్నీ విడిగా చెల్లినాయి. ఇంటికాడ పిల్లలు లేరని ఎవరైనా పిల్లల్ని వేసుకొని తిరుగుతుంటే ఆమె బాధపడి కూర్చుంటే ఈ మాటలన్నీ అక్కడ ఓదార్పు పొందింది. కానీ ఇక్కడ హై వోల్టేజ్ షాక్ తగిలింది. ఇక్కడ రోజుట్లాగానే కూర్చోబెట్టి, అన్న 10 మంది పిల్లల కంటే నేను ఎక్కువైనోడిని కాదా అంటే ఇంటికాడ బాగానే ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమన్న మాటలకి ఆయన మాటలు పట్టట్లా. ఒక రోషం, ఒక కసి, ఒక రౌద్రం. ప్రభువా ఒక బిడ్డని నాకు నీకే ఇస్తా. అప్పటిదాకా ఆ ప్రార్థన లేదు, నీకు ఇస్తా అన్నది లేదు, నీ కోసం పెంచుతా అన్నది లేదు. ఈ తాకిడిలో పుట్టింది ఒక మంట, అది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆధారం అయ్యింది. చూడండి, కొన్నిసార్లు కొంతమంది మనల్ని చూసి నవ్వుతారు, ఎగతాళి చేస్తారు, సూటిపోటి మాటలు అంటారు, చిన్నతనంగా చూస్తారు. కొన్నిసార్లు నవ్వినోళ్ళ ముందే కాలు జారి పడ్డట్టుగా ఉంటుంది మన జీవితం. కానీ చెప్పనా, అవన్నీ కలిసి మనల్ని తడతాయి, మనలో ఉన్న రోషాన్ని తట్టి లేపుతాయి. చరిత్రలో వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఎవరో అన్న ఒక్క మాట గుండెను రగిలిస్తే ఆ మాటకి రోషం తెచ్చుకొని అడుగులు ముందుకు వేసి చరిత్రలో ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది నాకు తెలుసు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొన్నిసార్లు అననిస్తాడండి దేవుడు, కొన్నిసార్లు మనం పడుతుంటే పడనిస్తాడు. ఎందుకంటే పడ్డ తర్వాత లేచి కూర్చొని మనం ఆలోచించే ఆలోచనలు ఉంటాయి చూడండి, ఓ చరిత్రని తిరగరాసే ఆలోచనలు అవి, దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఆలోచనలు అవి. మనలో లేని ఒక క్రొత్త ఆలోచన, ఒక క్రొత్త సామర్థ్యం పుట్టుకొచ్చే విధమైన ప్రభావం కలుగుతుంది. మందిరానికి వచ్చినప్పుడల్లా పెనిన్న కోపం పుట్టిస్తుంటే ఆ కోపంలో వెళ్ళి ప్రార్థన చేసింది, నీ కోసం పెంచుతా, నీకు సమర్పిస్తా, ఒక బిడ్డను నాకు ఇవ్వు. బైబిల్ గ్రంథం అంతట్లో శారమ్మ ఎలాంటి ప్రార్థన చేసిందా? హాగర్కి ఇష్మాయేలు పుట్టాడా? ఆమె ప్రార్థన చేసి, శారమ్మ ప్రార్థన చేసింది, నాకు పిల్లోడిని ఇస్తే ప్రభువా నీ కోసం పెంచుతా అందా? అసలు హన్నా అంటున్నాను, శారమ్మని హాగరు పెనిన్న ఇబ్బంది పెట్టినట్టు పెట్టిందా? పెనిన్న హాగరుని ఇబ్బంది పెట్టి కోపం పుట్టించినట్టు హాగరు
శారమ్మ కోపం పుట్టించిందా? అందుకే ఆ ప్రార్థన రాలా అక్కడ. జస్ట్ పోల్చి చెప్తున్నాను అంతవటికే. రెండవది, లేయాకి పిల్లలు పడుతున్నారు, రాహేల్కి. కానీ రాహేల్ ఈ ప్రార్థన చేసిందా? ఎందుకు? వాళ్ళ అక్క జబ్బు కల్లా లేయ కోపం పుట్టించిందా? సూటిపోటి మాటలు అన్నిందా? ఇంకా ఏమనింది? చెల్లి, నాకు పుడితే నీకు పిల్లలు గారా, ఎందుకు బాధపడతావు, నా పిల్లలు నీ పిల్లలు అనుకో, ఓదార్చింది. ఈ ప్రార్థన అక్కడ. కానీ మీరు చూడండి, ఇక్కడే ఉందా ప్రార్థన. ఎందుకు? ఆ మాటలు ఆమెను అలా మార్చినాయి, ఆ ప్రార్థన ఆమె నుండి వచ్చేటట్టు చేసినాయి. కొన్ని సందర్భాల్లో కొంతమంది అనే మాటలు, నవ్వే నవ్వులు మనకి తెలియకుండానే మన మీద చాలా పెద్ద ప్రభావాన్ని చూపి మనలో లేని ఒక సామర్థ్యాన్ని పుట్టిస్తాయి. అందుకే డోర్ ఓపెన్ చేస్తాడు. పడు, అను అను, ఇంకాను. మనమేమో వాళ్ళు అంటుంటే నవ్వుతుంటే ఏడుస్తుంటాం. ఏంటి ప్రభువా, ఏడ్చి 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 లోపల ఒక మంట పుట్టిద్ది. ప్రభువా, నాకు కృపని ప్రభువా, నాకు శక్తిని ప్రభువా, నీ కోసం బ్రతుకుతా తండ్రి, నీ చిత్తం నెరవేరుస్తా ప్రభువా, అనేకులకు దీవెనకరంగా అడుగులేస్తాను, నా కృపని ప్రభువా. చాలా రకాలు వచ్చేస్తాయండి. జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ అలా టచ్ చేస్తాను. గతంలో విన్నారు, శాలేమని చెప్పాడు. మనకు విజయవాడ దగ్గర వేసవి సెలవులు వచ్చినాయని మనవాళ్ళు ఇంటికి వచ్చారు. ఆ నాయనమ్మ ఏం చేసిందంటే పిల్లల్ని అలా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకెళ్ళింది. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి పిల్లలు చక్కగా డ్రెస్ వేసుకొని స్విమ్ చేస్తున్నారు. ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఇద్దరు బాగా స్విమ్ చేస్తున్నారు, ఒకడు అటు ఇటుగా స్విమ్ చేస్తున్నాడు. అప్పుడు ఈ నాయనమ్మ అనింది, రే ఏంట్రా ఆ ఈత కొట్టడం, ఏంటి ఆ ఈత కొట్టడం, ఆ పక్కన వాళ్ళు చూడు కరెక్ట్గా కొట్టు, ఈత స్విమ్ కరెక్ట్గా చేయనండి అనింది. వాడన్నాడు, నువ్వు పైనుండి చెప్పడం కాదు, దిగితే నీకు అర్థమైద్ది, దిగు, పైనుండి చెప్తున్నావు మాటలు, లోపలికి వచ్చి చెప్పు ఆ మాట అన్నాడు. వాడు అన్నాడు, ఈత కొట్టాడు. వాడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆమె కోపం వచ్చింది. వీడు ఎంత లేడు, నన్ను అంటాడా, రగిలిపోయింది. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. ఇంటికి వెళ్ళగానే భర్త ఉన్నాడు, ముసలాయన చూశాడు, మొత్తానికి ఏదో రగులుతుంది. ఏంది అలా ఉన్నావు, పోయేటప్పుడు బాగున్నావు, ఇప్పుడేంది ఇలా ఉన్నావు అంటే అని చెప్పింది. వాడు ఎంత లేడు, ఈత సరిగ్గా కొట్టురా అంటే నువ్వు లోపలికి దిగి చెప్పు ఆ మాట అన్నాడు. కోపం మండిపోతుంది అనింది. మరి ఏం చేద్దాం, వాడిని కొడదామా ఏమన్నా? వాడిని కొట్టడం కాదు, ఈత నేర్చుకోవాలనుకుంటున్నాను అనిందంట. 66 ఏళ్ల వయసులో. ఎప్పుడు ఎన్నేళ్ళ వయసు? వాడిని మాట చేతులతో కాదు, వాడు అన్న మాట దెబ్బకి దెబ్బ తీయాలి వాడిని. మనవడి మీద పంతంతో 66 ఏళ్ల వయసులో దిగింది నీళ్ళల్లో. ఈరోజు రికార్డులు బద్దలు కొట్టింది. నేర్చుకుంది ఈత, నేర్చుకొని ఎన్నో పథకాలు సాధించింది ఆమె. నెట్లో కొట్టండి, ఆమె చరిత్ర ఉంటుంది. ఎన్నో పథకాలు సాధించింది. గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కలేదులే, కానీ చరిత్రలో అలా ఒక ఉన్నతమైన స్థానంలోకి అయితే వెళ్ళిపోయింది. మళ్ళీ ఇక్కడ ఎంతుంటో తెలుసా, మోకాళ్ళు అరిగిపోతే మోకాలు చెప్పులు మారిపించారంట. 2 మోకాలకు ఆపరేషన్ జరిగింది. మీలా కూర్చోలేదు, బాచపట్టలు వేసుకొని కుర్చీలోనే కూర్చోవాలి. అయినా వాడు అన్న మాట చూడు ఎంత పని చేసిందో. ఇంట్లో కూర్చొని ఏదో కొంచెం భోజనం చేసి అలా జీవితాన్ని వెళ్ళబుచ్చాల్సిన ఆమెని ఈ మనవడన్న మాట ఈత కొట్టేటట్టు చేసింది, రోషం తెచ్చింది. ఈరోజు ఆమె రికార్డులో బద్దలు కొట్టింది. నీ గోళ్ళేనంత ఓపిక, నాకు గోళ్ళేనంత ఓపిక, అంత హుషారుగా ఉంది. చూడు, ఒక్క మాట ఆమెలో, నేను ముసలి మనిషిని కదా, వృద్ధురాలిని కదా, నాదేముంది అనుకోలా. వీడు ఇంత అంటాడా, వీడు ఏ మాట అన్నాడో ఆ మాటతోనే వీడిని మరసటి నెక్స్ట్ సంవత్సరం వచ్చేలోపు, వాడు సెలవులు వచ్చి మళ్ళీ వచ్చేలోపు ఈసారి ఆమె కూడా దిగిందంట స్విమ్మింగ్ పూల్లోకి. రారా తేల్చుకుందాం నువ్వా నేను. మొన్న ఏమన్నావురా నువ్వు, దిగితే తెలుస్తుంది అన్నావరా, ఇప్పుడు రా.
వింత. ఆ టైపులో కొంతమంది అనే మాటలు రోషం ఉన్నోడిని రెచ్చగొడతాయి. నిలబడాలి, నవ్వినోళ్ళ ముందు నిలబడాలి. ఇప్పుడు అప్పట్లో నా చిన్నతనంలో ఈ దీపావళి వస్తే కొన్ని బాంబులు ఉండేవి, కొన్ని ఏమో నిప్పు అట్లా పెట్టాలి, నిప్పు పెట్టాలి. కొన్ని ఉంటాయి తీసుకొని కొడితే చాలు, ఇట్లా తీసుకొని కొడితే పెద్ద పేలుడు జరిగిద్ది. అవునా? దాన్ని ఏమంటారు నా చిన్నతనంలో, నాకు గుర్తులేదు ఇప్పుడు. కొన్ని ఏమో నిప్పు పెట్టేవి ఉంటాయి, కొన్ని ఏం లేదు తీసుకొని కొట్టడమే, కొడితే పట్మంటది. కొన్నిసార్లు ఇలాంటి వ్యక్తుల్ని కూడా మన జీవితంలో అనుమతించి ఒక భారాన్ని, ఒక రోషాన్ని, ఒక పౌరుషాన్ని రెచ్చగొట్టేటట్టు చేసి దేవుని కొరకు సమాజంలో మహిమకరంగా మనం నిలవబడేటట్టు చేస్తాయి. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు పెనిన్న అన్నాన్ని తిట్టడం, కోపం పుట్టించడం మంచి జరిగిందా, చెడు జరిగిందా? ఆమె ఇబ్బందులు, ఆమె కోపం రేపడం, ఆనిముత్యం లాంటి బిడ్డ రాజులను అభిషేకించే సమయలు పుట్టుకకు కారణమైంది, అతని ప్రతిష్టకు కారణమయ్యింది, హన్న సమర్పణకు కారణమయ్యింది. బిడ్డను తెచ్చి వెళ్ళిందా, ఈసారి బిడ్డను ఎత్తుకొని వస్తుంటే అటు సౌండ్ లేదు, ఎటు పెనిన్నాకి సౌండ్ లేదు. ఇప్పుడను ఇదిగో దేవుడిచ్చాడు బంగారం లాంటి బిడ్డనే, తీసుకెళ్తున్నాను. ఆ రోషం వచ్చిందాక అన్నిస్తాడు, ఆ పౌరుషం వచ్చిందాక అన్నిస్తాడు. అన్ని అని అని ఒక మంట స్టార్ట్ అయితే చూడు, అప్పుడు ఆశీర్వాదం ఇస్తాడు, అప్పుడు కృపనిస్తాడు. ఏం లేదండి, ఇవన్నీ కలిసి మనల్ని దేవుణ్ణి కొన్ని అడిగేటట్టు చేస్తాయి, కొన్ని కోరుకునేటట్టు చేస్తాయి, కొన్ని స్థలాలను విడిచిపెట్టేటట్టు చేస్తాయి. అన్నీ కలిసి తీరా మనకు మేలుకరంగా మారుతాయి. హల్లెలూయా. గెలుపు ఇచ్చే ప్రోత్సాహం కన్నా ఓటమి ఒక వ్యక్తి జీవితంలో ఎదురైతే అతను రేగే విధానం వేరుగా ఉండిద్ది. అందుకే కొన్నిసార్లు ఓడిపోనిస్తాడు ఆయన. ఓడిపోతే ఈసారి మరలా నిలవాలి, మరలా గెలవాలని పట్టే పట్టు వేరుగా ఉండిద్ది.